గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా జై కేటీఆర్ అన్నావా? జై కేటీఆర్! మనం ఇక్కడ అంటే ఎవడు భయపడాలి? పక్కా రేవంత్ రెడ్డి భయపడాలా? జై కేటీఆర్! ఆటో కార్మికుల ఐక్యత! ఆటో కార్మికుల ఐక్యత! ఆటో కార్మికుల ఐక్యత! థాంక్యూ ఎవరీవన్. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆటో కార్మికుల యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ జీవితం కొనసాగింది. అవునా కాదా? పక్కటి చెప్పుర్రి, కరెక్టేనా? అసోటి సందర్భం నుంచి అంటే మన ఉద్యమ సారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మన ఆటో కార్మికుల జీవితాల గురించి పూర్తిగా అవగాహన ఉండి మేనిఫెస్టోలో లేకుండా ఎవరు అడగకుండా ఆటో కార్మికుల ట్యాక్సీని పూర్తిగా ఎత్తివేసారు. అవునా కాదా? మనం అడిగినామా? మనం కొట్లాడినామా? పెద్దసారి ఏమైనా మేనిఫెస్టోలో పెట్టిరా? ఇది కేసీఆర్ అంటే. ఈ దొంగ లెక్క కాదు. దొంగ హామీలు ఇచ్చి, మోసపూరితమైన హామీలు ఇచ్చి మేనిఫెస్టో పెట్టి నెలకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టే క్యారెక్టర్ కాదు కేసీఆర్ గారిని. అవునా కాదా? ఈ దొంగ నాయకులు ఎక్కడ ఉంటారా? ఈ మోసపూరితమైన నాయకులు ఎక్కడ ఉన్నాయా? అది కేసీఆర్. ఎందుకంటే మన కష్టాలు తెలుసు, మన సమస్యలు తెలుసు, ఒక పేదవాడు పడుతున్నటువంటి బాధలు తెలుసు. మన బాధలను గుర్తించి చేసి మనకు ట్యాక్సీని పూర్తి స్థాయిలో ఎత్తివేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. అదేవిధంగా రోడ్డు వెళ్ళాలైతే మనం రోడ్డు మీద ఉంటాం, అష్ట కష్టాలు పడతా ఉంటాం. మన తప్పిదానో ఒకరినో ఇద్దరినో 4 సీటరో 7 సీటరో ఉంటే ఓ ఇద్దరినో ముగ్గురునో ఎక్కించుకొని పోతుంటాం. దానికి పోలీస్ అన్న అడ్డం వచ్చి ఆపే, అటు ఆర్టీ అన్న అడ్డం వచ్చి ఆపే. అట్లాంటి సమస్యలు కూడా లేకుండా మనం పడ్డాం అప్పుడు కష్టాలు. మీరందరూ కూడా నాతో చాలా సందర్భాల్లో గుర్తు చేశారు. అక్కడికి వచ్చినప్పుడు అన్నా గత 9 సంవత్సరాలలో ఏ రోజు కూడా మమ్మల్ని ఒక పోలీస్ అన్న కానీ ఒక ఆర్టీఏ గారు కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని ఆపలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క పోలీస్ అన్న మమ్మల్ని ఆపుతున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి ఒక్క ఆర్టీఏ గారు మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. మా నంబర్లకు ఫోటోలు తీసి మాకు చాలాను పంపుతున్నారు. మాకు తీవ్రమైన ఇబ్బందులు అవుతుంది అని అంటే మనమందరం మన జిల్లాలో ఉన్నటువంటి అడ్డ అధ్యక్షులం అందరం కలిసి పోయి గౌరవ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని కొద్దిగా కాపాడు. ఇప్పటికీ మేము బతుకులు రోడ్ల మీద పడ్డాయి. గతం లోపల నెలకు 1000 నుంచి 1500 సంపాదించుకునే ఒక ఆటో కార్మికుడు ఇప్పుడు 500 రూపాయలు కూడా వస్తలేవు. దయచేసి మేము 10 రూపాయల కోసం పోరాటం చేస్తా ఉన్నాం, మమ్మల్ని కాపాడు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సరే అని అన్నారు. అవునా కాదా? అంటే అసలు ఈ ఒత్తిడి మనకి ఇప్పుడు దాపురించేది. మన రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లున్నదయా అని అంటే ఈ సిగ్గు శరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ 162 మంది ఆటో కార్మికులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న చీమకు అంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. సబట దద్దమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకల్లో కూడా మీ గురించి పట్టించుకోలేదు. మనం అడగకపోయినా కానీ మన అన్న తారక రామారావు గారు మన జిల్లాలో ఉన్నటువంటి 5000 మంది ఆటో కార్మికులకు ప్రతి ఒక్క ఆటో కార్మికులకి 5 లక్షల రూపాయల చొప్పున అది మానవత్వం ఉన్నటువంటి నాయకుడి యొక్క లక్షణం. ఆయన లక్షణం ఎట్లుందా అంటే నెలకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు, సంక్షేమ బోర్డు పెడతానన్నాడు, ప్రమాద ఏదో ఇన్సూరెన్స్ అన్నాడు, ఇంకేదో అని అన్నాడు. కాకమ్మ కళ్ళగొల్లి మాటలు మొత్తగా చెప్పిండు. మనం ఏదో నమ్మింది మార్పు అంటిని ఈ మార్పు మన బతుకులు దక్కచ్చేది. ఎలాంటి మాట ఇవ్వకున్నా, ఎలాంటి హామీ ఇవ్వకపోయినా
అధికారంలో లేకపోయినా సొంత డబ్బులతోటి 5,000 మంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 5,000 మందికి 5 లక్షల ప్రమాద బీమా చెప్పకుండా నేను చేస్తాను నాయకుడు మన తారక రామారావు గారు. జై కేటీఆర్, చెప్దామా గట్టిగా? ఇప్పుడు ఎట్లా ఉందంటే మా ఆటో కార్మికుల పరిస్థితి, వాస్తవానికి మా ఆటో కార్మికుల పరిస్థితి చెప్పని అన్న దగ్గర ఓకే అన్న. మన ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి అంటే చాలా దారుణంగా ఉందన్న, చాలా విపత్కరంగా ఉంది. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిని చూసి, ఎందుకంటే చాలా మంది మేము మొన్న పోయినప్పుడు అన్న ఇల్లంతకుంట లోపల మేము ఆటో కార్మికులతో మాట్లాడడానికి పోతుంటే అతని ఆటోను ఫైనాన్స్ గుంజుకపోతే చిన్న బస్ స్టాండ్ లోపల టేబుల్ మీద చిన్న పొయ్యి పెట్టుకొని టీ అమ్ముకుంటుండు. ఇల్లంతకుంట మనం వచ్చారు కదా, అవునా కాదా? బస్ స్టాండ్ లోపల నాకు చాలా బాధ అనిపించింది. వెన్నవాడ లోపల నేను మీ అందరితో మాట్లాడడానికి వచ్చినప్పుడు కలిసినప్పుడు ఆటో కార్మికుడు ఆటో నడవక ఆటో గుంజుకుపోతే కూరగాయలు అమ్ముకుంటున్నాను నాన్న నేను అని చెప్పి కళ్ళకు నీళ్లు తీసుకున్నాడు. అది బాధ అనిపించింది. నేను అనేది ఒకటే అన్న, మనకు మంచికో చెడుకో మన మీద ఆ వెన్నవాడ రాజరాజేశ్వరుని కృప వలన మన అన్న తారక రామారావు గారికి మా అన్నగారి దృష్టి మన ఆటో కార్మికుల మీద పడము నిజంగా చెప్తున్నా మా యొక్క అందరి అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నది, నేను డిమాండ్ చేయదలుచుకున్నది ఏంటి అంటే, ప్రతి ఒక్క గతం లోపల 162 మంది ఆటో కార్మికులు చనిపోయారు. ఆ ఆటో కార్మికుల ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు. ఆ 1000 కాదు, ప్రతి నెల 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ సభాముఖంగా. అదేవిధంగా 162 మంది ఆటో కార్మికులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. కడుపు గాలి సెక్రటరీ ముంగట ఆటోను దహనం చేశారు. అయినా చరణం లేని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, చనిపోయిన ప్రతి ఒక్క ఆటో కార్మికునికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ, మీరు ఏర్పాటు చేయకపోతే తక్షణమే ఈ రోజు నుండే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండే ఆటో కార్మికులు అందరూ కూడా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. నీ అంతు చూస్తారు, నువ్వు దిగే వరకు పోరాటం చేస్తారు, నీ అధికారాన్ని దించే వరకల్లా కూడా ఈ ఆటో కార్మికులు ఊకోరని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.